అడవిలో లేని సాగుదావరాలు సున్నాయి లేని లగ్గం ఎయ్యరాదా అంటారు నాదా. అంత పేరు ఇంత పేరు సత్తే పొంద పేరు నాదా. రేపటికల్లా ఎత్తుకపోయి పారే తన ఉర్రాయి పెట్టి పారేస్తానికి నలుగురు కొడుకులు ఉన్నారు కానీ నాదా. శవాల కడబడియడానికి ఒక బిడ్డ లేక పాయలకు బిడ్డ వరకు కావాలని కోరింది ఆ యొక్క ఎల్లవ్వ. మరి అడవిల్ల ఆత్మలు అలాగుంటాయి, అడవిల్ల ప్రేమలు అలాగుంటాయి నాదా. ఎంతమంది కొడుకులున్నా తల్లో తండ్రో అని పేత మోకాళ్ళ సందుల తలకాయ పెట్టుకొని చెత్తపిట్ట మునిగట్టు మునుగుతారు గాని తలుసుకుంటా ఏ కొడుకులు ఏడవరు నాదా. అదే ఒక్క బిడ్డ ఉన్నట్టుంటే 7 గంగల అవతల బిడ్డనిచ్చిన్నాడే నాదా. తల్లో తండ్రో పోయిన ముద్దన ఆ బిడ్డకి ఏర్పాటు అయినాడు. తల పంటదా తాళ పట్టదా ఇల్లు అంటదా ఈర్పాటు అంటదా నాదా. 10 రూపాయలు చేతులు లేకపోతే పక్కలు కడుక్కోని లేకపోతే మొత్తుకుంటా అవ్వా నువ్వు నన్నదన్నవే అమ్మా, బండెడు వేగుళ్ళగా అన్నవే అమ్మా, ఓ ఇంటికి ఇచ్చినవే అమ్మా, నువ్వు కట్ట పెద్ద ఏది కడుపు తిన్నా వేసినావు సాది పెద్ద వేసినావు అమ్మ అని చిన్ననాటి నుంచి తలుచుకుంటా బిడ్డ వచ్చి అవ్వయ్య మీద పడికి అప్పుడు ఏడ్చిన్నాడు. అప్పటిదాకా పొడి పీనుగులు ఉంటాయి, బిడ్డ వాడి ఏడ్చిన్నాడు తడి పీనుగులు అవుతాయి అట పిల్లలోకం ఎడతాట. అడవిల్ల లేని లక్కం వేయరాదంటే సున్నాయి లేని ఒక లక్కం వేయరాదంటే అడవిల్ల సాగుదావరాదంటారు అయ్యా. ఎన్ని రకాలు చెప్పినా నలుగురు కొడుకులు ఇయ్యంగానే నేను అక్కడికి కొడుకు పెడతలేను. ఎవరు బిడ్డ పొలం కావాలన్న రేణుక ఎల్లమ్మ మానం కుదుంటే చిల రక్తాలు రాక కింద పడుతుంటే ఏనాడు ఒక్క ఇంకిపోతున్న రక్తం దోశ అనుభవించినట్టుంటే నలుగురు కొడుకుల తోడనే ఎల్లమ్మ కోటి గట్ట వస్తుంది. ఈ బిడ్డలతో లేని బాధలు వస్తాయి నీకు. కొడుకులు అని ముడతారే కొడుకులు ఏం పెడతారు నా తరుణాల కొడుకులు కొట్టే తెలవది, కొడుకులు తింటే తెలవది, కొడుకులు పెట్టేది ఏమి ఉంటది. సత్యనాడు తల కొర్రాయి అంతకు మించి కొడుకులు ఏం పెడతలేరు అవ్వలాలా. అడ్డాలు కొడుకులు అవుతారు కానీ గడ్డాలు మీ సలంచినాడు. ఎన్ని రోజులకున్న గాడి నా కొడుకులు అవుతారు. భార్య మాటలు పట్టుకొని కొంతమంది లోపల కొడుకులు తల్లిదండ్రులు కొడతలేరా, ఇళ్ళల్లో కొడతలేరా, తనకు లంకోల ఇల్లు ఉన్నాక ఇంటిని కూడా గుడిసేది కొడుకు తల్లిదండ్రులు చూస్తలేరా. నీకు కొడుకులు చేయబట్టి కోటి బాధలతాయి రేణుక.
పెద్దోడు పెరిగినాడు 12 ఏళ్ల తర్వాత వాడు నీ దగ్గరికి వచ్చి నా యొక్క జాడ ఎప్పుమంటాడు బామ రేణుక ఎల్లమ్మ వాడు జాడ చెప్పే బంధ బాంచని ఎల్లని ఎనుగంట పాదం ఏదో మీద పెట్టి నీ బండని బొక్క తిరిగేటట్టు కొడతాడు పరశురాముడు మరి కొడుకు పెట్టే బాధలు కోరుచుకోవాలి రేణుక పట్టదాచినాక పిల్లలు కాళ్ళ వల్ల నిందరు కోరుచుకోవాలి రేణుకో 12 24 ఏళ్ళ దాకా నా పేరు చెప్పద్దు నన్ను చంపినోడి కార్తీక వీరార్జునుడి పేరు చెప్పద్దు 24 ఏళ్ళ దాకా నా పేరు చెప్పినా నన్ను చంపినోడి పేరు నువ్వు ఇతరుల కొడుకు చెప్పినట్టుంటే పచ్చికాయ వర్ణము బామా నీ శిరస్సు బలిగి నీ ప్రాణమే వెళ్ళిపోతుంది బామా రేణుకా ఎల్లమ్మ ఇక నేను వెళ్ళిపోయినాక నా ఎముకల బొక్కలు ఎడతం వేయబోకు ఈ గట్ట గట్ట తెచ్చి ఏనాడు కాచుదనం చేసి ఆ యొక్క బొరం లోపల ఎముకల బొక్కలు పెట్టి మరి గట్టి బామా నువ్వు వెళ్ళిపో 12 ఏళ్ల తర్వాత 12 24 ఏళ్లకు చచ్చిపోయిన నన్ను లేపి మన కొడుకు నీకు నాకు నాగల్ని ఎత్తడు రాముడు బామా నాకు వగుళ్ళు బుగుళ్ళు అవుతుంది ఆ యజమైతుంది బామా దిగురాలు అవుతుంది ఏదో లోపల బాణం గుంజు బామా జగదక్షి రాదు వెలుగుతుంటే అడగక్క అమ్మవారు రేణుక ఎల్లమ్మ నాదా నువ్వు వెళ్ళిపోతానంటున్నావు చేత నుండి గాదులు నాదా చెరువుల్లో పోతున్నావు బట్టెడుకు నాదా బాయిల్లో పోతున్నావు నాదా ముగ్గుట్లకు పోతే ముండకే ముచ్చంటారు నలుగుట్లకు పోతే రెండకే ముచ్చటంటారు నాదా నాదా ఇక నువ్వు వెళ్ళిపోయినాక నేనెట్ట బతకాని అరగంట ఏడ్చింది భర్త పాదాలు మొక్కింది రేణుక ఎల్లమ్మో లోపల బాగా ముంచుతానికి అప్పుడు ఒక అమ్మవారు రేణుక ఎల్లమ్మ అమ్మవారు ఎల్లమ్మ దేవి రామ రామ తల్లి ఎల్లమ్మ దేవి రామ రామ పట్టవేడి గట్టి నాదే రామ రామ యమరాలు లేవాటి రామ రామ ఎల మీద పెట్టి నాదే రామ రామ బాణము గుండావటి రామ రామ ఐదులో సిద్ధు కాదు రామ రామ రథాలు లాగవట్టే రామ రామ ఈ యొక్క అడవి లోపల నాదా నిన్ను కష్టం ఎట్లా అయ్యాలి నాదా అనుకుంటా రేణుక ఎల్లమ్మ